ఉమర్ ఖాలిద్ ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. సెప్టెంబర్ 2వ తారీఖున ఢిల్లీ హైకోర్టు ఉమర్ ఖాలిద్ కి బెయిల్ ఇవ్వకుండా తిరస్కరణ చేయడంతో ఇంజస్టిస్ జరిగింది అనే అంశం ఇప్పుడు సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలో, ప్రధానంగా ట్విట్టర్, ఇంకా అనేక రకాల మీడియాలలో మాజీ జడ్జీలు, ప్రముఖ న్యాయవాదులు, వివిధ రాజకీయ పార్టీలు, రాజ్యాంగం పట్ల అభిప్రాయం కలవాళ్ళు, రాజ్యాంగాన్ని సమర్థిస్తూ రాజ్యాంగంలోని హక్కులు హరించుకుపోతున్నాయని వాదించే అనేక మంది ప్రముఖులు ఇంజస్టిస్ జరిగింది ఉమర్ ఖాలిద్ అనే విషయాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున ముందుకు తీసుకొస్తున్నారు. అదే సందర్భంలో ఢిల్లీ హైకోర్టు వ్యవహార తీరు సరిగ్గా లేదు అనే విషయాన్ని కూడా ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. అసలు ఎవరు ఉమర్ ఖాలిద్, ఏంటి ఈ విషయం, ఎందుకు ఆయనకి ఇంజస్టిస్ జరిగిందనే అభిప్రాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల్లో ముందుకు వస్తుంది. దీని అనుకున్న కథ ఏంటి, అసలు ఎందుకు ఇంతకు ముందు జరిగిన విషయాలు ఏంటి, ఇప్పుడు దీని మీద బీజేపీ మాట్లాడకపోవడానికి వెనుకున్న నేపథ్యం ఏమిటి అనేది మనం చూద్దాం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా దేశంలో పౌరులందరూ తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక చట్టాన్ని బీజేపీ తీసుకొచ్చిన సందర్భంలో దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు దానికి వ్యతిరేకంగా జరిగినాయి. ఆ క్రమంలో ఢిల్లీలో కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలా మంది ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు చేశారు. దాంట్లో ఒకటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న ఉమర్ ఖాలిద్, తర్వాత ఇంకొక 9 మంది మీద, ఇమాం సంబంధించిన ఇంకా అనేక మంది మీద 9 మంది మీద కేసు పెట్టారు. ఏమని కేసు జరిగింది అంటే 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో దీనికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అల్లర్లు జరిగినాయి. ఆ అల్లర్లో 50 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డ పరిస్థితి. కాబట్టి ఈ అల్లర్లకు బాధ్యుడిగా చేస్తూ ఈ అల్లర్లకి వెనకుండి ప్రోత్సాహం నడిపించిన మాస్టర్ మైండ్ ఉమర్ ఖాలిద్, ఇమాం, ఇంకా కొంతమంది పేర్లతోటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉపా చట్టం కింద వీళ్ళని జైల్లో పెట్టారు. అయితే ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన విషయంలో అనేక కాంట్రవర్సీ విషయాలు ఉన్నాయి. విషయం ఇప్పుడు ట్రెండింగ్ లోకి రావటం, ఇంజస్టిస్ అనే విషయం ఇప్పుడు ముందుకు రావటం గల కారణం ఏంటన్నప్పుడు, ఈ ఉమర్ ఖాలిద్ ఎవరైతే ఉన్నారో ఈయనతో పాటు అరెస్ట్ అయిన ఇమాంతో పాటు ఉన్న 9 మందికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. అయితే బెయిల్ రిజెక్ట్ చేయడం అనేది సహజమైన విషయం, కానీ ఎందుకు రిజెక్ట్ చేసింది, లేదు ఈ బెయిల్ రిజెక్ట్ మీద ఎందుకు ఇంత దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుందని చూసినప్పుడు, ఈ ఉమర్ ఖాలిద్ మిగతా వాళ్ళందరికి సంబంధించి 5 సంవత్సరాలుగా బెయిల్ కోసం జైల్లో మగ్గిపోతూ కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు 8 సార్లుగా వివిధ కోర్టులు బెయిల్ ని రిజెక్ట్ చేసిన పరిస్థితి. అయితే ఒక వ్యక్తి నేరం చేసిందనే ఆరోపణే జరిగింది. ఇప్పటిదాకా ఉమర్ ఖాలిద్ మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు, దీని మీద చర్చ జరిగింది. దాదాపు ఈ 5 సంవత్సరాల కాలం అనేక సార్లు కోర్టులో చర్చ జరిగిన సందర్భంలో 3000 పేజీకి పైగా ఛార్జ్ షీట్ ని పోలీసులు రాశారు. అదే సందర్భం కోర్టుకి సబ్మిట్ చేశారు. 30,000 పైన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ను కూడా మేము సబ్మిట్ చేసామని చెప్పారు. అనేక మంది రహస్యమైన ఎవరైతే వాంగ్మూలాలు ఇచ్చే ఉన్నారో, ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరూ ఒపీనియన్స్ తీసుకునే వీళ్ళు ఢిల్లీ ఈ అల్లర్ల వెనక కుట్రదారులు అనేది కాకుండా దేశద్రోహం సంబంధించిన ఇష్యూని ముందుకు తీసుకొచ్చి ఉపా చట్టం కింద వీళ్ళు జైల్లో పెట్టారు. అయితే ఇప్పుడు విషయం ఏమిటి అన్నప్పుడు, ఈ 5 సంవత్సరాల కాలంలో కోర్టులో న్యాయం జరగలేదు. వాస్తవంగా ఈ ఉమర్ ఖాలిద్ అనే వ్యక్తి నిజంగానే ఢిల్లీ అల్లర్లో వెనక ఉంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఇంత ఎవిడెన్స్ నుండి, రహస్యమైన సాక్షులుండి, తర్వాత ఛార్జ్ షీట్లు దాఖలు చేసినాక కూడా ఎందుకు ఇప్పటిదాకా వీళ్ళకు ఒక శిక్ష లేదు? ఇప్పుడు చర్చ ఏంటి అన్నప్పుడు 5 సంవత్సరాల కాలంగా వీళ్ళకి బెయిల్ ఇవ్వట్లేదు. అదే సందర్భంలో ఇప్పుడు ట్రయల్ రన్ కూడా స్టార్ట్ చేయలేదు. 5 సంవత్సరాలుగా ట్రయల్ స్టార్ట్ కాలే. వాస్తవంగా ఒక నేరం చేసిన ఆరోపించిన వ్యక్తిని ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టులో ట్రయల్స్ నడుస్తాయి. దాంట్లోనే కదా వాస్తవంగా తప్పు చేసిందా లేదా అనే విషయాల మీద చర్చలు జరిగి ఎవిడెన్స్ చూసి ఆ రకంగా తీర్పులు వస్తాయి. కానీ కోర్టు మాత్రం ఇప్పటికి 5 సంవత్సరాలు గడుస్తున్నా వీళ్ళని మాత్రం జైల్లో పెట్టింది, కనీసం బెయిల్ కూడా ఇవ్వట్లేదు. అదే సందర్భంలో విచారణ కూడా కోర్టు ట్రయల్ స్టార్ట్ చేయలేదు. వాస్తవంగా ట్రయల్ స్టార్ట్ చేయకముందు ఎవరైతే నేరం చేసిన అని ఆరోపించబడ్డ వాళ్ళందరూ కూడా నిందితులుగానే ఉంటారు తప్ప నేరం అనేది రుజువైన అంశాలు ఉండవు. కాబట్టి వీళ్ళ మీద ఇప్పటిదాకా నేరం ఏమిటి రుజువు కాలే. ఒక ట్రయల్ రన్ చేసి వీళ్ళ మీద మొత్తం విచారణ జరిగిన తర్వాత కోర్టు వీళ్ళ నిందితులుగా తేర్చిన తర్వాత ఇంకొక అంశంగా ముందుకు వచ్చే అవకాశం ఉండే. కానీ ఏ రకమైన విచారణ జరగకుండా, ట్రయల్ రన్ చేయకుండా
వీళ్ళకి బెయిల్ కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాలుగా జైళ్లలో మగ్గే విధంగా వీళ్ళని చేయటం పట్ల ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది దేశవ్యాప్తంగా వచ్చింది. అదే సందర్భంలో సుప్రీం కోర్టు కూడా ఉమర్ ఖలీద్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ హైకోర్టు కొట్టేసింది కాబట్టి నేను కోర్టుకు వెళ్తాను తన భార్య ఇప్పుడు ముందుకు వచ్చిన పరిస్థితి. కానీ ఇంతకు ముందు కూడా సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ జరగటానికే సంవత్సరాల కరబడి కాలం తీసుకున్నది. జడ్జిలు రిటైర్డ్ జడ్జిలు ట్రాన్స్ఫర్స్ జరిగినాయి, టైం లేదనే పేరుతోటి, టైమింగ్ న్యాయవాదులు రాలేదనే పేరుతోటి మొత్తంగా డిలే చేసిన ఫలితంగా చివరికి అసంతృప్తితోటి ఉమర్ ఖలీద్ సుప్రీం కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. అట్లాంటి దానికి అంటే న్యాయం ఈ దేశంలో పౌరులకి న్యాయం దక్కాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఉమర్ ఖలీద్ ఈ ఢిల్లీ అల్లర్ల వెనక ఉన్నడా అని ఒక ప్రశ్న ఇస్తే ఆయన మీద ఈ 3000 ఛార్జ్ షీట్ లో పోలీసులు ఆరోపిస్తున్నట్టు ఉన్న అంశాలేంటి? దీని వెనకున్న ప్రత్యక్షంగా ఈ అల్లర్లో భాగస్వామ్యం అంటే ఎక్కడా ప్రత్యక్షంగా భాగస్వామ్యట్లేదు. వాట్సాప్ గ్రూప్ లో చాట్స్ జరిగినాయి, అల్లర్ల వెనక ముందు ప్రణాళిక ప్రకారం కుట్ర జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఈయన ఒక మెంబర్ గా ఉన్నాడనే అభియోగాన్ని ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. చాట్ కూడా ఏం లేదు, ఈయన ఒక గ్రూప్ లో మెంబర్ గా ఉన్నాడనే విషయం. అదే సందర్భంలో ఈ కుట్ర జరిగిన సందర్భంలో అనేక మంది వీళ్ళ పాత్ర ఉంది. సిఐఏ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చారు అనే విషయాన్ని బట్టే వీళ్ళ మీద కేసులైన పరిస్థితుంది. కాబట్టి రెచ్చగొట్టడం, వాట్సాప్ గ్రూప్ లో ఉండడం, అదే సందర్భంలో అల్లర్లకి వెనక మాస్టర్ మైండ్ ఉండటం అనే విషయాలు పోలీసులు ముందు తీసుకొచ్చారు. కానీ వాస్తవాలు ఏంటి అంటే దీని మీద బీజేపీ మాట్లాడలేదు. కానీ బీజేపీకి సంబంధించి ఇది ఒక కమ్యూనల్ అంటే మత కొట్లాటలుగా దీన్ని చిత్రీకరిస్తున్న పరిస్థితి. ఒక మతం మీద ఈ పేరుతోటి దాడి జరిగింది. చనిపోయిన దాంట్లో ఎక్కువ మంది ఒక మతానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, అది కూడా ముస్లింస్. తర్వాత ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్న దాంట్లో మేజర్ గా ముస్లింసే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాస్తవంగా ఈ ఢిల్లీ అల్లర్లో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉండే పాల్గొన్న బీజేపీ లీడర్ల మీద మాత్రం ఇప్పటిదాకా ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఆ 2020 సంబంధించిన అల్లర్లప్పుడే ఒక ఇద్దరు డైరెక్ట్ కపిల్ మిశ్రా అనే వ్యక్తి, ఈయన ఇప్పుడు ఢిల్లీ రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. ఈయన స్వయంగా అల్లర్లో పాల్గొని ఆయన బంధులు నిర్వహించి రెచ్చగొట్టి హిందుత్వం పేరుతోటి ముస్లింల ఈ మత కల్లోలాలు జరగడానికి ఈయన కూడా ఒక ప్రత్యక్ష పాత్ర ఉందనేది పెద్ద ఎత్తున అప్పుడు చర్చ వచ్చింది. దీని మీద పోలీసులు బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ జరగకుండా చూసింది అనేది. అప్పుడు కోర్టులో మురళీధర్ అన్న ఒక జడ్జి కూడా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమని స్టేట్మెంట్ ఇస్తే, ఎఫ్ఐఆర్ చేయమని ఒక ఉత్తర్వు జారీ చేస్తే ఆయన అప్పటికప్పుడే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అట్లా బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, తర్వాత అనురాగ్ ఠాకూర్, ఈయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి ఉన్నాడు. ఇంకా అనేక రకాల బీజేపీ లీడర్స్, పరవేష్ వర్మ ఈయన కూడా బీజేపీ ప్రముఖ లీడర్. సో వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్ర ఉందని చెప్తుంటే, దీంట్లో ప్రత్యక్ష పాత్ర ఉందని సాక్ష్యం చెప్పినా కూడా వీళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ లేదు. ఈ మధ్య ఒక వ్యక్తి వీళ్ళ మీద బిల్లు వేసి ఈ కపిల్ మిశ్రా అనే దాంట్లో భాగస్వామ్యం ఢిల్లీ అలర్లు అయిన తర్వాత ఈ మధ్య 5 నెలల క్రితమే ఈయన మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ దీనికి అరెస్టులు కానీ ఇన్వెస్టిగేషన్ కానీ జరగలేదు. అంటే బీజేపీ నేతలు ప్రత్యక్ష పాత్ర ఉందని సాక్షులున్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వేస్తున్నా అసలు దోషులు ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్న వాళ్ళంతా బయట తిరుగుతున్నారు. కానీ నేరం మోపబడిన జేఎన్యూ యూనివర్సిటీ విద్యార్థి మాత్రం ఇలా జైల్లో మగ్గిపోతున్న పరిస్థితి. ఇదేం న్యాయం? కోర్టు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి నేర నిరూపణ చేయాల్సిన అవసరం ఉంది. ఉన్న సాక్ష్యాలను బట్టి నిజంగానే నేరం చేసిందా అని తేల్చాలి, అది తేల్చట్లేదు. ఒకవేళ నేరాన్ని డిలే అయిన సందర్భంలో బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది విచారణకు, అది కూడా ఇవ్వట్లేదు. అంటే ఒక రకంగా ప్రాథమిక హక్కులన్నింటినీ ఇవాళ ఇతనికి లేకుండా చేసే పరిస్థితి ఉంది. కావాలని జైల్లో మగ్గిపోయే పరిస్థితి రకంగా ఉమర్ ప్లస్ ఇమాం ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ రకమైన దుర్మార్గం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది ఫీలింగ్ ఈ అన్ని చర్యల వల్ల ముందుకు రావటం జరిగింది. కాబట్టి మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు దీన్ని రిజెక్ట్ చేయడం తోటి ఇప్పుడు చర్చలోకి మరొకసారి ఉమర్ పేరు ముందుకు రావటం జరిగింది. ఈ కేసు ఢిల్లీ అలర్ల కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సరిగ్గా సాగలేదనే విషయం కూడా ఇప్పుడు ముందుకు రావటం జరిగింది. బీజేపీ నేతల ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్నా గానీ వాళ్ళని మాత్రం అరెస్టులు చేయట్లేదు, విచారణ చేయటం లేదు. ఒక మతానికి సంబంధించిన వాళ్ళనే జైలుల్లో పెట్టారు, చనిపోయిన దాంట్లో దాడులు గురైంది కూడా వాళ్ళే. కాబట్టి దేశంలో మత కల్లోలాల వెనక బీజేపీ ఉంది, అది కోర్టులను కూడా ఉపయోగించుకుంటుంది అనే ఒక విమర్శ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ముందుకు వస్తే ఇన్జస్టిస్ పేరుతోటి అంశం అనేది ట్రెండింగ్ కావటం జరుగుతుంది. కాబట్టి ఢిల్లీ అల్లర్లలో ఎవరైనా మత కల్లోలాలు చేస్తే వ్యతిరేకించాల్సిందే. మతాన్ని రాజకీయాలకు వాడుకుంటే, హింసకు వాడుకుంటే మనం వ్యతిరేకించాలి.
కానీ దీని మత కోణాన్ని వాడుకొని రాజకీయాలు చేసిన బీజేపీ లాంటి వ్యక్తులేమో కేంద్ర మంత్రులుగా ఉండి, రాష్ట్ర మంత్రులుగా ఉండి, బీజేపీ ఎంపీలుగా ఉండి బయట మాత్రం స్వేచ్ఛగా తిరుగుతారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రం బెయిల్ ఇవ్వకుండా జైలుల్లో మగ్గే పరిస్థితి చేస్తున్న పరిస్థితి. అదే సందర్భంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఇప్పుడు మాలేగావ్ పేలుళ్లకు సంబంధించిన బాంబు బ్లాస్ట్ లో చనిపోయిన ఆ పృథ్వీ సింగ్ సాధ్వి, బీజేపీ సంబంధించిన ప్రజ్ఞా సింగ్ సాధ్వికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొన్నది, వాళ్ళకి మాత్రం బెయిల్ దొరికినాయి. తర్వాత మహిళల మీద దాడులు చేసి చంపేసిన చాలా మంది గురూజీలకి ఇవాళ బెయిలు దొరుకుతున్న పరిస్థితి ఉంది. తర్వాత ప్రత్యక్షంగా ఈ ఢిల్లీ అల్లర్లో లేదు దేశవ్యాప్తంగా జరిగిన వివిధ మత కళ్ళల్లో పాల్గొన్న వాళ్ళకు కూడా డైరెక్ట్ గా బెయిల్ దొరుకుతున్న పరిస్థితి ఉంది. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థికి ఈ ఉమర్ ఎవరైతే ఉందో ఈయనకి మాత్రం బెయిల్ ఇవ్వకపోవడం ఇది అన్యాయం అనే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కొంత ప్రచారంలోకి వచ్చి చర్చగా మారిన పరిస్థితి. కాబట్టి దీని మీద సుప్రీంకోర్టుకి మరొకసారి బెయిల్ కోసం వెళ్తున్న సందర్భంలో సుప్రీంకోర్టులో అయినా అత్యున్నతమైన న్యాయస్థానంలో న్యాయం జరిగింది ఉమర్ కి అనే అంశం ఇప్పుడు మరొకసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆశతోటే మరొకసారి కోర్టుల మెట్లు తట్టడానికి కూడా ఉమర్ ఫ్యామిలీ ముందుకు వస్తున్న పరిస్థితి కూడా ఈ దేశంలో కనిపిస్తా ఉంది.